ఒక్కరికి కూడా భయం అంటూ లేదు. భయం అంటే ఏంటి? ప్రతి ఒక్కడు ఉండేవాడికి భయం ఏంటో చూపించాలి ఇక్కడ ఆరోగ్యమే మంటలు కలిసిపోతుంది. హాయ్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. రోజా తాను సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండటానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నానని మాజీ మంత్రి రోజా చెప్పారు. తనకు ఇలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని స్పష్టం చేశారు. తన పేరుతో ఉన్న ఫేక్ ఛానల్ను డిలీట్ చేయాలని హెచ్చరించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. తన పేరుతో బ్లూటిక్ ఉన్న అకౌంట్లను మాత్రమే ఫాలో కావాలని రోజా సూచించారు. క్షమాపణలు చెప్పిన హీరో కార్తీక్. లడ్డు అంశంపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదం అవ్వడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ కావడంపై హీరో కార్తీక్ స్పందించారు. డియర్ పవన్ కళ్యాణ్ గారు, మీరంటే నాకు ఎంతో గౌరవం. నా వ్యాఖ్యలు అనుకోని అపార్థం ఏర్పడినందుకు క్షమాపణలు చెప్తున్నా. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ఎప్పుడూ సాంప్రదాయాలను గౌరవిస్తాను అని హీరో కార్తీక్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. అటు తన వ్యాఖ్యలపై కార్తీక్ వెంటనే వివరణ ఇవ్వడంపై సర్వత్రా ప్రశంసలు వరిస్తున్నాయి. నిజమే, యాంకర్ అడగడం క్వశ్చన్ ఏదైతే అడిగేది ఉందో యాంకర్దే 100% రాంగ్. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఈ క్వశ్చన్ పైన పవన్ కళ్యాణ్ స్పందించిన అవసరం లేదు. ఇంకేదైతే అన్యాయం జరుగుతుందో ఆ తిరుమల తిరుపతి దేవస్థానంపై దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆహారం కల్తీ కట్టడికి యూపీఏ సీఎం ఆదేశాలు. యూపీలోని అన్ని భోజన తయారీ హోటళ్లు, రెస్టారెంట్లో చెఫ్స్, వెయిటర్స్ తప్పక మాస్కులు, బ్లౌజులు ధరించాలని సీఎం యోగి ఆదేశించారు. అలాగే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిర్వాహకులు, యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఆదేశించారు. ఆహార కల్తీ ఘటనల నేపథ్యంలో నిర్వాహకుల్లో జవాబుదారీతనం పెంపునకు తాజా ఆదేశాలు ఇచ్చారు. ఆహార కల్తీని అడ్డుకోవడమే ఈ నిబంధనల లక్ష్యమని యోగి అన్నారు. ఒక్కోసారి చాలా నిద్రపోతున్నారు నిద్ర అని అనుకుంటారు, కానీ నిద్రపోవడం వల్ల కూడా లక్షలు గెలవచ్చని అంటుంది ఈ న్యూస్. నిద్రపోయి 9 లక్షలు గెలుచుకుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సాయిశ్వరికి ఇది సాధ్యమైంది. తనకు ఎంతో ఇష్టమైన నిద్రను డబ్బుగా మలిచేందుకు ఆమెకు గొప్ప అవకాశం లభించింది. ఓ పరుపుల కంపెనీ స్లీప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం నిర్వహించింది. 12 మందిలో ఒకరిగా ఎంపికైంది. కంపెనీ ఇచ్చిన పరుపుపై 2 నెలల పాటు రోజు రాత్రి 9 గంటలు నిద్రపోవడమే టాస్క్. విజయవంతంగా టాస్క్ పూర్తి చేయడంతో ఆమె 9 లక్షలు గెలుచుకుంది. సనాతన ధర్మం కోసం చావడానికి సిద్ధం పవన్. సనాతన ధర్మం కోసం పోరాటం చేయాలంటే ఈ దేశంలో తనను ఆపేవారు ఎవరు లేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. సనాతన ధర్మం కోసం పోరాటం మొదలు పెడితే నేను చనిపోవడానికి సిద్ధం, కానీ అక్కడ వరకు నేను విషయాలను తీసుకెళ్లను. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసమైనప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వైసీపీని అప్పుడు తొక్కడానికి మాకు శక్తి లేదనుకున్నారా? సమాజానికి ఐక్యంగా ఉంచాలన్నదే మా ఆలోచన అని పవన్ తెలియచేశారు. రైతు భరోసా కాదు, సీఎం కుర్చీకే భరోసా లేదు కేటీఆర్. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి ఓ న్యాయం, సామాన్యులకు న్యాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇది నిజం. సీఎం కు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకటే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో 10 చోట్ల ఉప ఎన్నికలు తప్పవు. డ్రామాలతో ఎక్కువ కాలం రాజకీయం నడవదు. మేం నిర్మాణాలు చేస్తే కాంగ్రెస్ వాటిని కూల్చుతోంది. రైతు భరోసా కాదు, సీఎం కుర్చీకే భరోసా లేదు అని కేటీఆర్ సెటైర్లు వేశారు. రాజకీయ నాయకులకు సంబంధించిన ఏవైతే కట్టడాలను ఇప్పటివరకు ఎక్కడా కూల్చలేదు. అదే పేదవాడి ఏవైతే ఇండ్లున్నాయో అవి మాత్రం కూలుస్తున్నారు. మరి ఇక్కడ తప్పెవరిది? రిజిస్ట్రేషన్ దాన్ని ఎలా చేశారు? మరి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళని ఎందుకు వదిలిపెడుతుంది హైడ్రా అనేది మన క్వశ్చన్. ఇక్కడ మరి సామాన్య మానవులకు ఏం సమాధానం చెప్తుంది హైడ్రా? ఎందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్స్ కి ఇన్ని రోజులు టైం ఇచ్చింది? దుర్గం చెరువు దగ్గర ఉన్న అన్ని 200 ప్లాట్స్ కి వాళ్ళకి ఏమనలేదు, కానీ ఇక్కడ కుకట్పల్లి దగ్గర ఉన్న రివర్ చుట్టూ ఉన్న వాళ్ళది కూల్చేస్తున్నారు. వీళ్ళు సామాన్యులు అయ్యారు, వీళ్ళతో ఫైట్ చేసే వాళ్ళు ఎవరు లేనని ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. కొడుకు చనిపోయాడంటూ వీడియో కానీ దొరికిపోయాడు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా పేలుడు జరిగిన పాలస్తీనాలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుమారుడిని ఒడిలో పడుకోబెట్టుకొని ఏడుస్తూ వీడియో రికార్డు చేశాడు. బాంబు దాడిలో తన కుమారుడు చనిపోయాడంటూ అతను వాపోయాడు. అయితే కాలు దురద పెట్టడంతో పిల్లాడి చేతిలో రుద్దుకోవడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలా ఫేక్ వీడియోలు పెట్టి ఎమోషన్స్ తో ఆడుకుంటారా అని మండిపడుతున్నారు. నిజంగానే ఇలా చేసే వీడియోస్ గురించా మరి ఫేమస్ కావడానికి ఇలా చేస్తున్నారు. హైడ్రా ద్వంద్వ వైఖరి మరో పారు బట్టబయలైందన్న బీఆర్ఎస్ ఆరోపించింది. దుర్గం చెరువు ఆక్రమణ
ఆక్రమణలకు నోటీసులు ఇచ్చి అందులో రేవంత్ సోదరుడు ఉండటంతో మీనమేషాలు లెక్కిస్తోంది. బడాబాబుల వైపు కన్నెత్తి చూడటం లేదు. పేదోడి ఇంటిపైకి శరవేగంగా హైడ్రా బుల్డోజర్ దూసుకొస్తున్నాయి. పేదోళ్ల ఇళ్లను కూలుస్తూ బడాబాబులకు మాత్రం నోటీసుల పేరుతో సమయం ఇస్తుంది అని ట్వీట్ చేశారు. గేమ్ చేంజర్ నుంచి రేపు అనౌన్స్మెంట్. తమన్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి రేపు అనౌన్స్మెంట్ రానున్నట్టు తెలియజేశారు. కాగా అది రెండో సాంగ్ గురించేనని ఈ నెల 27న దాన్ని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజ్ నిర్మిస్తుండగా డిసెంబర్ 20న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాను. బతుకమ్మ గిఫ్ట్ 500 రూపాయల. గత ప్రభుత్వం బతుకమ్మ పండగ కానుకగా మహిళలకు చీరలు అందించగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటి స్థానంలో నగదు అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 500 రూపాయలు లేదా ఆ పైన ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుందట. బ్యాంక్ ఖాతాలో వేయాలా లేక నేరుగా చేతికి ఇవ్వాలా అనేది ఇంకా నిర్ణయించలేదని సమాచారం. రేషన్ కార్డు లేదా స్వయం సహాయక సభ్యత్వం ప్రామాణికంగా అర్హులను గుర్తించేందుకు కసరత్తులు చేస్తుందట. దేవర తొలి రోజే 100 కోట్లు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న దేవర టికెట్ల హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే హౌస్ఫుల్ అవుతున్నాయి. రోజుకు 6 షోలు ఉండటంతో భారీగా కలెక్షన్ వస్తున్నాయి సినీ వర్గాలు చెప్తున్నాయి. రిలీజ్ అయిన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దేవరను ఎవరు ఆపలేరంటూ రేపు ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా మన యూపీ సర్కారు చేసినట్లుగా మన దేశం మొత్తం చేస్తే ఎలా ఉంటుంది అంటే ప్రతి హోటళ్లలో CCTV కెమెరాస్. అంటే CCTV ఎక్కడైతే కస్టమర్లు తినే ప్రదేశం కాదు, ఎక్కడైతే వాళ్ళు ఫుడ్ పెడుతున్నారో, ఎక్కడైతే వాళ్ళు ఫుడ్ తయారు చేస్తున్నారో, ఫుడ్ వండుతున్నారో అలాంటి ఏరియాలో కనుక CC కెమెరాలు పెట్టినట్లయితే ఒక భద్రత విషయంలో అండ్ ఎప్పుడైతే వాళ్ళు కుకింగ్ చేస్తున్నారో, ఎప్పుడైతే వాళ్ళు ఏ విధంగా కుకింగ్ చేస్తున్నారు, ఏ వాటర్ వాడుతున్నారు, కుకింగ్ చేసేటప్పుడు వాళ్ళు గ్లౌజెస్ కానీ హెడ్ క్యాప్స్ పెట్టుకున్నారా, మాస్క్ పెట్టుకున్నారా, ప్రతి ఒక్కటి భద్రతగా చెక్ చేసుకుంటూ ఇది ఒక బాధ్యయుతంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్క ఇంకోటి కూడా చెప్పాడు అక్కడ ఏంటి హోటల్ యజమాని యొక్క పేరు కూడా అక్కడ తెలియచేయాలి. ఎందుకంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఒకటి ఒక పెడతారు స్టార్ హోటల్ అని. ఏముంది అదే హోటల్ స్టార్ అంటే దానికి సంబంధించిన ఒక ఇక్కడ యోగి సర్కార్ యూపీలో ఒక కొత్త నూతన లానే తీసుకొచ్చింది. మరి అలా ప్రతి ఒక్క దేశంలో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కనుక ఫాలో అయితే ఈ ఫుడ్ విషయంలో ఇక నువ్వు ఒక ఫుడ్ ఆర్డర్ చేయాలంటే కూడా నువ్వు ముందు వీడియో చూసుకోవచ్చు. వాడు ఎలా తయారు చేస్తున్నాడు, తయారు చేసేది లైవ్ లో వచ్చేటట్లు చేసేయాలి, ఇంకా బాగుంటుంది. అంతేగాని స్టార్టప్ అని రోడ్డు మీద పెట్టేస్తున్నాడు. అసలు వాడు ఎలా తయారు చేస్తున్నాడు, ఏ నూనె పోస్తున్నాడు, ఇప్పుడు అదే నడుస్తుంది. సో దాని గురించి నాట్ ఓన్లీ యూపీ ఆల్ ఓవర్ ఇండియాలో అంటే నార్త్ ఇండియా నుంచి కన్యాకుమారి వరకు, ఫ్రమ్ గుజరాత్ నుంచి ఈస్టున అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి ఒక్క స్టేట్ ఇలాగే CC కెమెరాస్ వాడు ఎవరైతే తయారు చేస్తున్నారు ఫుడ్, మరి ఈ క్లౌడ్ కిచెన్ రోడ్డు పైన ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఎక్కడైనా పెట్టుకోండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదమే కల్తీమైపోయింది అంటే ఇక్కడే మనకు గ్యారంటీ లేదు. అంటే ఈ ప్రపంచంలో తినేది ఏది కూడా కల్తీ లేకుండా పోతుంది. అంటే ఏంటి ఇక్కడ ఒక్కరికి కూడా భయం అంటూ లేదు. భయం అంటే ఏంటి ప్రతి ఒక్కడు వండేవాడికి భయం ఏంటో చూపించాలి ఇక్కడ అంటే తప్పు చేస్తే. అందు గురించే ఇక్కడ ప్రతి దానిలో CC కెమెరాలు, గ్లౌస్ ఉన్నాయా, వాడు మాస్క్ పెట్టుకుంటున్నాడా, వండేవాళ్ళు ప్రతి ఒక్క చెఫ్స్ ఖచ్చితంగా యోగి సర్కార్ ఏదైతే చేసిందో ఖచ్చితంగా ఆల్ ఓవర్ ఇండియా చేసేటట్లు చూస్తే బాగుంటుంది. అలాగే దీని గురించి ఒక కొత్తగా లా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్కదాని లాగా ఫస్ట్ ఫుడ్ గురించి, ఫస్ట్ మన ఆరోగ్యం గురించి ఆలోచించండి, తర్వాత ఏదైనా సంపాదించుకోవచ్చు. ఊరికే అన్నారా పెద్దలు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇక్కడ ఆరోగ్యమే మంటలు కలిసిపోతుంటారు. ఎంత సంపాదించిన ఏమిటి కోసం ఫస్ట్ ఆదాని గురించి ఆలోచింటే ఒక లా చేయడమే దీనికి ఒక మంచిగా ఒక యాక్ట్ అనేది తీసుకొస్తే ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కరికి తడిసిపోవాలంతే. ఎందుకంటే ఒక దగ్గర పండ్లు అమ్ముతుంటాడు, వాడు ఏదేదో పోసేస్తున్నాడు, ఒకడు జ్యూస్ చేస్తున్నాడు, దానిలో ఏమో పోసేస్తున్నాడు, రొట్టెలు చేస్తున్నాడు, వాడు ఊమేస్తున్నాడు. మరి దీనికి ఏం కావాలి, ఎక్కడ వండుతున్నారు, ఏమి చేసినా CC కెమెరాలలో వాడు లైవ్గా వండితేనే తినండి, లేదంటే మన పరిస్థితి ఇదే. మరి ఇది వీలైనంత వరకు ఈ వీడియో చాలామందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నా. వీలైనంత వరకు ఒక 10K వ్యూస్ వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే నా గురించి కాదు మనందరి గురించి మాత్రమే నేను కూడా ఈ వీడియో చేయడం జరిగింది. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.